మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష చేయనున్నారు. వేసవిలో నీటి ఎద్దడి, మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష చేయనున్నారు. అయితే వేసవిలో నీటి ఎద్దడి, మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఒక్కొక్క శాఖ ద్వారా అయితే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ సమీక్ష ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సచివాలయం వేదికగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశాలలో ప్రధానంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, విధంగా ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతోటి తాగునీటి సమస్యపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంబంధించినటువంటి అంశంలో అధికారులతో అయితే ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశం పైన కానీ, లేకపోతే వేసవిలో నీటి ఎద్దడి, మంచినీటి సరఫరా, రిజర్వాయర్లో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు ఏమేమి ఉన్నాయి, వాటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అంశంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అధికారులతోటి ఇటు మాట్లాడి ఆ నీటి నిల్వలకు సంబంధించినటువంటి అంశం, సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీంతో అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎండాకాలంలో ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు నీటి నిల్వలు చేపట్టాలని చెప్పేసి, దాంతోపాటుగా నీటిని వృధా కాకుండా ఇటు హైదరాబాద్తో కాకుండా తెలంగాణలో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి వచ్చిందనేటువంటి సమస్య ఎక్కడ కూడా అగపడకూడదని చెప్పేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే ఆ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున ఇట్లో డెవలప్మెంట్ ఫండ్ సంబంధించినటువంటి అంశంలో 1 కోటి రూపాయలు ఆ నీటి ఎద్దడికి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా ఖర్చు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ 1 కోటి రూపాయలతో పాటుగా మరొక వైపు ఎలాంటి నీటి సమస్య రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మరి సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంపైనే ఇటు అధికారులతో కూడా చర్చించి ఈ యొక్క పనులు ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయా, లేకపోతే ఎంత రిజర్వాయర్లలో ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయకమ్మ సాగర్ ద్వారా కానీ, లేకపోతే మల్లన్న సాగర్ ద్వారా నీటిని ఇటు మంచినీళ్ళ కొరకు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయా ప్రాజెక్టులు, అంటే ఆ యొక్క ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి గ్రామాలకు కానీ, లేకపోతే పరిసర ప్రాంతాలకు కానీ ఎలాంటి నీటి ఎద్దడి ఉండకూడదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మంచినీటికి ఎలాంటి కొరత ఉండకుండా వివిధ రకాల, అంటే ప్రాజెక్టుల ద్వారా కానీ, లేకపోతే కృష్ణా వాటర్ని కానీ, లేకపోతే గోదావరి వాటర్ కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా కొరత రాకుండా ఉండాలని చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తారు. దానికి సంబంధించి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు వరుణ్. రైట్. అయితే మన తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట రాంబాబు. అయితే కాబట్టి అంటే దీంట్లో కూడా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది. ఒకవేళ నిజంగా దీంట్లో కూడా అవకతవకలు జరిగినట్లు తేలితే ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ఆలోచనలో ఉందా ప్రభుత్వం? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది?
మిషన్ భగీరథకు సంబంధించి అయితే ఇప్పటికే ఆ, 37,000 కోట్ల రూపాయలు అంటే సుమారుగా ఆ, 12,000 కోట్ల రూపాయలు దీంట్లో లెక్కలుగా చూపించేటువంటి పరిస్థితి అగపడతలేదు. దీనికి సంబంధించి ఆ ఖర్చు ఎడిపోయిందని చెప్పేసి ఏం చేశారని చెప్పేసి వేసినటువంటి అంటే పైపులు కూడా వేయకుండా వేసినట్టు చూపించడం, నల్లాలు బిగించకుండా బిగించినట్టు చూపించడం, లేకపోతే ఆ పైపులు తీసుకొచ్చి పక్కకు పడేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం దీనికి సంబంధించినటువంటి అంశంలో మొత్తం 40,000 పైచులుగా 43,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో 12,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి లెక్కలు అయితే దొరకడం లేదు. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని కనుక ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి రావడం, దాంతో ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి అసలు మిషన్ భగీరథలో ఏం జరిగిందో తేల్చాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మిషన్ భగీరథలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే విచారణకు ఆదేశిస్తున్న నేపథ్యంలో ఇటు విజిలెన్స్ అధికారులు అయితే మరి దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది. మరింత సమాచారం దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారుల నివేదిక ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో లేకపోతే సంబంధిత అధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఎవరున్నా పెద్దల పాత్ర ఎవరున్నా కానీ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.